బేసికలీ ఏమైందంటే సార్, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ముందుగా దాన్ని అలాట్ చేసుకున్న తర్వాత దానికి 1:1లో చేసి ఆ తర్వాత అంటే సర్టిఫికేట్ యొక్క వెరిఫికేషన్కి పిలిచారు అంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనే క్రైటీరియాలో గతంలో జరిగాయి. సో ఆబ్వియస్లీ 1:1 అన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు అంటే జాబ్ వచ్చిందన్న ఫీలింగ్లోనే ఉంటారు, గతంలో అలా జరిగినాయి కాబట్టి. ఇప్పుడు 1:1లో పిలిచి తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత నువ్వు సెలెక్ట్ కాలేదు, హారిజాంటల్ మోడల్ అంటే ఫస్ట్లో అప్లై చేయాల్సింది మేము ప్రొసీజరల్గా 1:1 ప్రొవిజనల్ ఇవన్నీ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిన తర్వాత హారిజాంటల్ అప్లై చేశాము అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటున్నారు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజరల్గా ఏది ఫస్ట్ జరగాలి, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది చివరిని అప్లై చేస్తారా ఫస్ట్ అప్లై చేస్తారా అనే వివరణ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వివరణ ఇవ్వకుండా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ. ఇంకొకటి